అది వాక్య భావము ఏంటంటే, దేవుడు మనల్ని సృష్టించినప్పుడు మనకి సంతోషాన్ని, మనకి ఆనందాన్ని మనమని సృష్టించింది. కానీ కష్టాన్ని, బాధని మనతో పాటు సృష్టించడం. అర్థమవుతుందా? మన అయ్యగారు చెప్పినంటే మీకు అందరికి అర్థమవుతుంది కాబట్టి చిన్న దానికి అర్థంగా చెప్తున్నాను. దేవుడు మనల్ని సృష్టించినప్పుడు, దేవుడు ఆయన పోలికలో మనల్ని నిర్మించుకున్నప్పుడు మనకి సంతోషాన్ని, ఆనందాన్ని కలిగించే పనులే చేసాడు. కానీ కష్టాన్ని, దుఃఖాన్ని, బాధని ఎవరు కొని తెచ్చుకునేదంట? మనకై మనమే కష్టాన్ని, దుఃఖాన్ని, బాధని మనం కొని తెచ్చుకున్నాం. ఈరోజు కష్టపడుతున్నామంటే, ఈరోజు బాధపడుతున్నామంటే, ఈరోజు ఇబ్బందులు పడుతున్నామంటే ఆ రోజు అవగాహన చేసిన దేవుడు ఆజ్ఞని మితిమీరి, ఆజ్ఞ అంటే పాపము, దేవుడి ఆజ్ఞకి మితిమీరిన పాపాన్ని మనం ఏం చేస్తున్నామంట? ఈ రోజు కూడా దాన్ని కొనసాగిస్తున్నాము. కనుక మన కుటుంబాలలో, మన వ్యక్తిగత జీవితాలలో, మన జీవితాలలో మనల్ని ఇంకా ఏ వదిలిపెట్టుకోలేదంట? పాపం అనేది మనల్ని వదిలిపెట్టుకోవాలా ప్రేమ దేవుని సంగమా. కాబట్టి మంచి వాక్యాన్ని మన అయ్యగారు మనకి వినిపించారు. కనుక మనము ఇంకా మొదలుకొని, ఇది మొదలుకొని పాపము మన వెంట రాకుండా, ఎందుకంటే పాపమును మనము ప్రేమించిన ఎడల మనకి ఆశీర్వాదము ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. పాపాన్ని ప్రేమించి ఎవరమైతే ప్రేమిస్తామో, పాపాన్ని ఎవరైతే మనము వ్యసనముగా దాన్ని మనము చూసుకుంటామో, మనకేముందంట? ఆశీర్వాదం ఉండదు. మన కుటుంబంలో కష్టాలు, మన యొక్క జీవితంలో మన యొక్క అనారోగ్యం కానీ, లేకుంటే అవతల మనం దూషించడము, లేకుంటే ఎదురుపోటు మాట్లాడటము, ఇంకా ప్రతి ఒక్కటి కూడా మన అయ్యగారు చెప్పినట్టుగా పాపం అనేది అనేక విధాలుగా జరగబడుతుంది. పాపం అనేది, సైతాన్ అనేది ఏదో ఒక కారణం మూలంగా, ఏదో ఒక విధముగా అది జరగబడితే ఏమంటే, ఇప్పుడు మనము ఒక చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. మనం అనుకుంటున్నాము మనము దేవునికి కృతజ్ఞత కలిగి ఉన్నామా లేదని మన యొక్క హృదయాల్ని మనం నెమరు వేసుకోవాలా. అవునా కదా? దేవునికి మనము కృతజ్ఞత ఎందుకు కలిగి ఉండాలి అంటే, మనము ప్రతి ఒక్కరిని దేవుని మూలముగా ఏదో ఒక సహాయము, మేలులు పొందిన వారమా కాదా? మేము మేలు పొందలేదయ్యా, దేవుని వల్ల మేము ఎటువంటి ఆశీర్వాదం పొందలేదన్న చేతులెత్తండి. ఈరోజు మనము బ్రతుకున్నామంటే, మనం ఈరోజు ఈ సజీవమైన దేశంలో, ఈ సజీవమైనటువంటి యొక్క మందిరంలో మనం ఉన్నాము అంటే అది ఎవరి కృప? నేను బ్రతికి ఉన్నానంటే అది దేవుని కృప. నీ స్థితిలో ఉన్నానంటే అది కేవలం నీ కృప. నేను బ్రతికి